కుండపోత వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లెత్తేశారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్ల మేర, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మొత్తం 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.20 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జంట జలాశయాలకు ఇంకా వరద నీరు పోతెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. గత 2 రోజుల నుంచి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో 2 జంట జలాశయాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నిండు కుండలా మారిన జంట జలాశయాల నుంచి అధికారులు ఎక్కువగా ఉన్నటువంటి నీటిని దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. హిమాయత్ సాగర్ లో ఇప్పటికే ఇటు వరద నీరు అనేది చాలా ఎక్కువగా ఉండటంతో 3 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. 3 గేట్లను లిఫ్ట్ చేసి 4 ఫీట్ల వరకు గేట్లను లిఫ్ట్ చేసి ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు మూసీ ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఆ విజువల్సే చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ లో గమనించినట్లయితే చాలా ఎక్కువ ఫ్లోతో వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్టిల్ ఇప్పటికీ వర్షం అనేది ఎక్కువైపోయింది. ఒకవైపున భారీ వర్షం అనేది కురుస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా ఇటు హిమాయత్ సాగర్ లో నిండుకుండలా తలపిస్తున్నటువంటి సాగర్ నుంచి ఎక్కువ ఫ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా 3 గేట్లను లిఫ్ట్ చేసి దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా వర్షాలు ఎక్కువ పడి ఎగువ ప్రాంతాలలో వరద నీరు అనేది మరింత ఎక్కువ వచ్చి చేరితే మరికొన్ని గేట్లను కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం దీంతో ఒకసారి చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు ఇటు లంగర్ హౌస్ మీదుగా, అలాగే ఇటు బషీర్ బాగ్ వైపు, మరోవైపు ఇటు ముసారాం బాగు బ్రిడ్జ్ వైపు కూడా వెళ్ళి మలక్పేట లాంటి పరిసర ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్తూ కూడా సో ఇటు మూసీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అధికారులు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రజెంట్ యొక్క మూసీకి సంబంధించి ఏదైతే వాటర్ అనేది లోపలికి వెళ్తుందో ఇటు హిమాయత్ సాగర్ వద్ద పూర్తిగా అధికారులు అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది. ఇక వేరే ఎవరు కూడా ఇటువైపు రాకుండా కొంత, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లోతో వస్తూ ఉంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడంలో భాగంగా ఇటు ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు హిమాయత్ సాగర్ లో ఎక్కువ నీరు అనేది వచ్చి చేరుతున్న కారణంగా ఒకవైపున సర్వీసు రోడ్ల వైపు వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో సర్వీస్ రోడ్ అనేది ఒక్కసారిగా సర్వీస్ రోడ్డు వైపు మూసీ వాటర్ అనేది రావడంతో అధికారులు అక్కడ రోడ్డు మీదకు వాటర్ అనేది వచ్చి చేరడంతో పూర్తిగా రోడ్డు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా ఒకసారి వాటర్ ఫ్లోకు సంబంధించిన డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ యొక్క 4 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది 3 ఫీట్స్ వరకు. హిమాయత్ సాగర్ 3 గేట్లను 4 ఫీట్ల వరకు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మొత్తం 1790 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1789.50కు చేరుకుంది. ఇక ఉస్మాన్ సాగర్ లో ఇన్ఫ్లో 1500, అవుట్ ఫ్లో అనేది 1352 క్యూసెక్లుగా ఉంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇక్కడ హిమాయత్ సాగర్ వద్ద పూర్తిగా నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1763.20 అడుగులకు చేరుకుంది. దీంతో ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా హిమాయత్ సాగర్ లో ఇన్ఫ్లో 5500 ఉంటే అవుట్ ఫ్లో అనేది బయటకు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ అనేది 5000 క్యూసెక్కులుగా కనిపిస్తోంది. అవుట్ ఫ్లో అనేది 5000 క్యూసెక్కులుగా ఉంది. సో ఈ రకంగా ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా అధికారులు కిందకి వదులుతున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. పొగ కమ్మినటువంటి ప్రాంతంగా కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ మొత్తం అంతా కూడా నిండు కుండలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా వాతావరణం హైదరాబాద్ మహానగరంలో మారిపోయింది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగువ ప్రాంతాల నుంచి చేవేళ్ల, వికారాబాద్, తాండూరు లాంటి పరిసర పరిగి లాంటి ప్రాంతాల నుంచి భారీ వర్షాలు కురవడంతో అక్కడ వరద నీరంతా కూడా వచ్చి హిమాయత్ సాగర్ లో కలుస్తోంది. ఈ క్రమంలోనే హిమాయత్ సాగర్ యొక్క వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఇక్కడ 3 గేట్లను 4 ఫీట్ల వరకు లిఫ్ట్ చేసి వరద నీరు మొత్తాన్ని కూడా కింద దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు.
ఇంకా ఈ పరిస్థితి కనుక ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా దిగువ ప్రాంతాలకు, ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ మూసీ పరివాహక ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు చేరుకుంటుంది కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మూసీ వైపు వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, హిమాయత్ సాగర్ నుంచి.